సురేంద్రపురి ఇదొచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర నుంచి 4 కిలోమీటర్స్ లో ఉంది. మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. అనేది వెళ్ళాం కదండి, అస్సలు ఫోన్ అలౌడ్ చేయలేదు లోపలికి. ఇంకా దర్శనం అయిపోయింది. సారీ ఆ వీడియో తీయలేకపోయింది, కానీ షార్ట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. సారీ. అంతకంటే కాకపోయినా సరే వేరే గుడి అనేది ఇక్కడ ఉంది. ఏంటనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంది. ఫస్ట్ అయితే స్టార్టింగ్ మా పాప గోమాతకి గడ్డి తినిపించడం నుంచి స్టార్ట్ చేస్తాను. గుడి చాలా పీస్ఫుల్ గా ఉందండి, ఎంత మంచిగా ఉందో మొత్తం మీకు చూపిస్తాను నేను. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకండి. భయపడుతుంది. ఏం చెయ్యి వెళ్ళు. పెట్టు, పెట్టు. ఎప్పుడైనా పెట్టారా మీరు ఇలాగా? అది వెయిట్ చేస్తుంది నీకోసం. అయిపోయి లాగేసుకుంది. అటు పక్క రా, ఒకదాన్ని పెడదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, రా రా రా. పెట్టు, దీనికి కూడా పెట్టు. ఎందుకు వస్తుంది? పెట్టు. ఇదేంటి రోయ్ అంటుందా? అయిపోయి. ఇక్కడ బయట ఆవుల దగ్గర వచ్చేసి ఇక్కడ లడ్డు పులిహోర కౌంటర్ వచ్చేసి ఇట్లా ఉంది. టెంపుల్ వచ్చేసి ఇగో ఇటు నుంచి ధ్వజస్తంభం అన్నమాట లోపలికి. ఇటు ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, ఈవినింగ్ టైము చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఇది యాదగిరి గుట్ట దగ్గర ఈ టెంపుల్ అనేది చూసారా? అసలు నేను ఎందుకు వచ్చానంటే నేను లాస్ట్ లో చూపిస్తాను. మా పాప వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, చూపిస్తా. గుడి ఎంట్రన్స్ అంటే ఇట్లా అన్నమాట. ఇటు చూడండి, లోపల నుంచి అయితే ఇట్లా ఉందండి. ఆంజనేయ స్వామి లోపల దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఏదో ఇక్కడ షోలో చెప్పేస్తుంది నందేశ్వరుడికి. మా శివయ్య సోమవారం రోజు శివయ్య దర్శనం మంచిగా అనిపిస్తుంది, మా పెళ్లి రోజు. నమ శివాయ. ఆ శివయ్యని చూపించలేకపోయినా ఇక్కడ ఈ శివయ్యని చూసేయండి. ఓం నమ శివాయ. అబ్బాయి ఎంత మంచిగా ఉంది కదా. అయిపోయింది దర్శనం, గుళ్ళోంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా అటుపక్క మంచిగా ఉంది, చూపిస్తాను చూసేయండి. గుళ్ళో ఆంజనేయ స్వామి ఎదురుగా ఒంటి అనేది ఉందండి. ఎందుకు అలా పెడతారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసి. ఇక్కడ వచ్చేసి గుడి గురించి అనేది ఉంది. సురేంద్రపురి పంచముఖ ఆంజనేయ పంచముఖ శివలింగాలతో ఉన్న పరమేశ్వర ఆలయం అన్నమాట, స్వామి ఆలయ అదనమాట. నిజంగానే నాకు ఈ గుడి గురించి తెలీదు. మేము ఆ గుడి యాదగిరి గుట్ట అనేది వీడియో తీద్దాం అనుకున్నాను, అది అవ్వలేదు తీయడం. ఇక అక్కడ లోపల వరకు కావాలంటే మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో చూడండి, లోపల అనేది వీడియో ఎక్కడా తీయనివ్వలేదు, కాబట్టి నేను అది తీయలేకపోయాను. అందుకే ఇంకా పక్కన ఉన్న ఈ టెంపుల్ అక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. భోజనం చేయడానికని వచ్చాము. తీరా వస్తుంటే పెద్ద శివలింగం, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా చూసేయండి, మంచిగా ఉంది ఇక్కడ అయితే గనక. అందుకే సరే ఏదైతే ఇది శివయ్యకి సంబంధించి ఉంది కదా అన్నట్టు నాకు నచ్చి మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నా. చూడండి భలే ఉంది కదా. వెళ్దామా లోపలికి? అబ్బో 350 అంట లోపలికి వెళ్ళడానికి. సరే ఈసారి ఎప్పుడైనా చూద్దాం, వద్దులేదా నార్మల్గా అయితే చూసేయండి. బాగుంది గుడి, బాగుంది. శివలింగం కూడా ఉంది, అదిగోండి పెద్ద శివలింగం. శివయ్య బొమ్మ ఎంత బాగుందో. ఈ రెండు చూసే మేము వచ్చాము, చాలా బాగుంది. శివలింగం దగ్గరికి వెళ్దాం పా. 101 అడుగుల నాగకోటీశ్వర విశ్వరూప దర్శనముకు దారి అంట. అదే నేను చెప్పిన శివలింగం అన్నమాట. అటు ఇదిగో ఇటు సైడ్ మీకు కనిపిస్తుందా? నేను క్లారిటీగా మీకు దగ్గరికి వెళ్ళి తీస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ శివయ్యని చూడండి. అబ్బా మెడలో పాము, నాకైతే భయం వేస్తుంది ఆయన చూస్తుంటే నిజంగా. సురేంద్రపురి అనేసి ఉంది కింద. అయితే చూసారా శివయ్యని? నిజంగా నాకు మా నాన్న చూసినప్పుడు కూడా అంత భయమే లేదు, ఆయన్ని చూస్తే నాకు అంత భయం వేస్తుంది. కింద త్రిశూలం పట్టుకుని వామ్మో నాకు చెప్పడం రావట్లేదు, ఇక నాకు భయం వేస్తుంది ఆయన చూస్తుంటే. అంతే. మీరైతే చూడండి, గుడి ఎక్కడ కూడా తెలిస్తే కనుక మీరు మర్చిపోకుండా నాకు కమెంట్లు చేయండి. మీకు ఆ శివలింగం నేను దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి దగ్గర నుంచి చూపిస్తాను.
ఇది వచ్చేసి ఆ శివలింగం దగ్గరికి మెట్లు ఎక్కడం అండి, స్టెప్స్. పెద్ద శివలింగం అన్నమాట, చాలా పెద్దగా ఉంది. చుట్టూరు పాము సర్పం ఉండి చాలా పెద్దగా ఉందండి. అప్పటికి క్లోజింగ్ టైం అవడంతో ఆయన త్వరగా రండి దర్శించుకోండి అన్నారు. అసలు లోపల ఏముంది అనుకుంటే ఈ శివలింగం లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి, చూసేయండి. లోపల నుంచి ఇట్లా అన్నమాట. మా వాళ్ళు చెప్పట్లేదు. లోపల నుంచి పైకి వెళ్తున్నా. చూసారా, శివయ్య, పార్వతి, వినాయకుడు, అమ్మ నాన్న కొడుకు. ఒక శివలింగం ఉంది. అలా మెట్లకి ఇట్లా వచ్చాం కదా, దర్శించుకోవాలన్నమాట శివలింగం. ఇది బయట నుంచి చూపిస్తాను చూడండి. కట్టేస్తున్నారు, గుడి టైం అయిపోయింది. నేను బయట నుంచి చూపిస్తాను మీకు. నుంచి వచ్చేసి గుడి అనమాట. ఇందాక మీకు చూపించిన గుడి ఇదంతా. ఇదిగోండి, అటు ఇంకా గుడిలో ఉన్నాయి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తా. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ లో యాదగిరి గుట్ట. ఇది ఇక్కడ శివాలయం. అనుకోకుండా ఎంత మంచి గుడి చూసామో. నిజంగా ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమన్నా హైదరాబాద్ లో వేరే ప్లేసెస్ ఏమన్నా చూపించాలన్నా సరే కామెంట్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.